ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామం పేరట మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకొచ్చాను. వాక్యం వింటున్నటువంటి మీరు దయచేసి లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు ప్రియులారా. షేర్ చేయండి. షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. అనేకులకు వాక్యం అనే భోజనం పెట్టండి. ఆహారం ఇది. పరిశుద్ధమైన ఆహారం. ఈ ఆహారం అందించటానికి ప్రయత్నించండి. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, మంచి మనస్సాక్షి కలిగి మేము జీవించటానికి కృపనివ్వండి. మాలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని సరిచేసుకొని ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితంలోనికి వచ్చే భాగ్యమనిచ్చి నడిపించండి. కొన్ని జీవితాలను ప్రభా మేము గ్రహించి, వారి జీవితాల్లో కలిగిన మార్పులు మేము తెలుసుకొని, మేము కూడా మా జీవితాన్ని మార్చుకున్నట్లుగా చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం నుంచి 12వ అధ్యాయం 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో నూతన జీవితం అనే అంశం మనకు కనపడుతుంది. అంటే అపోస్తులైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పౌలయిన తర్వాత ఎలా ఉన్నాడు అనే దాని గురించి ఈరోజు మనం వినబోతున్నాం. సౌలుగా ఉన్నప్పుడు ఆయన నిష్ట కలిగినటువంటి యూదుడు, రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడని మనకు తెలుసు. తార్సు వాడని కూడా మనం విన్నాం. ఆయన జీవితం గురించి మనకు తెలుసు. యవనస్తుడిగా ఉన్నప్పుడే యోధా మత ప్రవిష్టుడిగా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. తన యవ్వన కాలంలో ఉన్నప్పుడు క్రైస్తవుల్ని బహుగా హింసించిన వాడని కూడా మనకు కనపడతా ఉంది. క్రీస్తుకు వ్యతిరేకి అని కూడా మనకు కనపడతా ఉంది. ఒకానొక సందర్భంలో ఆయన చెప్తాడు, పాపం విషయంలో నేనే ప్రప్రథముడను అని చెప్తాడు. అంటే తన పాపం కూడా ఒప్పుకుంటాడు. ఆయన ఎంతో మంది క్రైస్తవులను హింసించి, సంకెళ్లతో బంధించి, వారిని యెరూషలేము యొక్క చెరసాలలో వేయించాలని తలంచినటువంటి వాడు. కొంతమంది క్రీస్తు ప్రభువు కొరకు హతసాక్షులయ్యారు. కొంతమందిని చంపించాడీయన. అంతటి భయంకరుడు సౌలంటే. మత పిచ్చి కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఇతను ఎలా మారాడు అనే దాని గురించి ఈరోజు మనం వినబోతున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం నుంచి 60వ వచనం వరకు చదువుకుందాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచియున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అదండి ఇతని క్యారెక్టర్. అలాంటి సౌలు ఎలా మారాడు? స్టెఫెన్ ఎంత గొప్పోడండి. అయ్యా, మీరందరూ మారు మనసు పొందండి, పాపాలను విడిచిపెట్టండి, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధమైనటువంటి అడుగులు వేయండి అని చెప్పాడు. రాళ్లతో కొడుతున్నారండి. అప్పుడు ఆయనకు ఒక దర్శనం కూడా కలిగింది. యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నట్టుగా దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని ఆయన చూస్తూ చెప్తున్నాడు వీళ్ళకి. గతంలో కూడా మనం చెప్పుకున్నామండి, దేవునిలో 7 ఆత్మలు ఉన్నాయి. 7 ఆత్మల్లో ఒక ఆత్మ కుమారునిగా భూమి మీదకి వచ్చింది అని.
అది కుడి భుజం నుంచి వచ్చినటువంటి ఆత్మ అని కూడా మనం చెప్పుకున్నాం. మరలా తిరిగి ఆత్మ కుడి పార్శ్వమునకే వెళ్ళుంటే అది చూసాడు. ఆ 7 ఆత్మలను చూసాడు. 7 ఆత్మల్లో ఈ ప్రత్యేకమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను ఆయన చూసాడు. అక్కడ ఉండటం చూసాడు. అదే విషయాన్ని ఆయన చెప్తే వీళ్ళు నమ్మలేదండి. నమ్మక వాళ్ళేం చేశారంటే రాళ్ళతో కొట్టారు. రాళ్ళతో కొట్టుకుంటూ ఊరు బయటికి తీసుకువెళ్ళి ఊరు వెలుపల అతన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆయన వస్త్రాలు కూడా విప్పదీశారు కదండీ! విప్పదీసే రాళ్ళతో కొట్టారు. విప్పదీసినటువంటి వస్త్రాలను తీసుకువెళ్ళి సౌలు పాదాల దగ్గర పెట్టాడు. అతని చావును గురించి సమ్మతించింది సౌలేనని అక్కడ చెప్పాడు. అంత భయంకరమైనటువంటి పనులు చేయించినటువంటి వాడు సౌలు. ఎంతో మంది క్రైస్తవులను యెరూషలేములో హింసించినవాడు, చంపించినవాడు సౌలు. పాలు తాగే పిల్లల్ని కూడా తల్లి ఒడిలో నుంచి వారిని లాగి హతమార్చినట్టుగా మీరు మారుమనసు పొందుతారా లేదా? యెహోవాయే దేవుడని చెప్తారా లేదా? యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకుంటారా లేదా? అని ఆ పిల్లల్ని లాగేసుకొని మీరు ఒప్పుకోకపోతే మీ పిల్లల్ని మేము చంపేస్తామని బెదిరించినట్టుగా మనకు కనపడుతుంది. అయినప్పటికి కూడా పాలిచ్చే తల్లులు యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుడే, యెహోవాయే యేసుక్రీస్తు అని వారు చెప్పడం జరిగింది. వాళ్ళ కన్నుల ఎదుటే పిల్లల్ని చంపడం కూడా జరిగింది ప్రియులారా. అంత కఠినమైనటువంటి పనులు జరిగినాయి. చరిత్రలోనికి మనం వెళ్లి చూస్తే, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆనాటి సంఘం ఎదుర్కొంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా హింసించటానికిని, వారందరిని చెరపట్టుకొని తీసుకురావటానికి అనుమతి ఇమ్మని ప్రధాన యాజకుల దగ్గర అధికార పత్రికలను వ్రాయించుకొని బయలుదేరాడు. బయలుదేరినటువంటి ఈయనకి దమస్క్ క్రాస్ రోడ్స్‌లో యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం కలిగిన తర్వాత ఆయన కంటికి అలుముకున్నటువంటి ఆ పాపపు పొరలన్నీ గూడా తొలగిపోతాయి. నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. జీవితాన్ని మార్చుకుంటాడు. రండి. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1 వచనం నుంచి 2 వచనం వరకు చదువుతాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను, స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అంత కఠినుడండి అతను. అయితే ఇప్పుడు ఈ దర్శనం కలిగిన తర్వాత చర్మకారుడైనటువంటి సీమోను ఎంత ఉండిపోయాడు. ఇక అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడేం జరిగింది చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 13-16 వచనాలు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవుడు చెప్పాడు ఈ మాట. అయ్యా, అనేక మంది క్రైస్తవుల్ని హింసపెట్టినటువంటి వాడు, చంపినవాడు అయినటువంటి ఇతన్ని నేను వెళ్ళి అతన్ని శిరస్సు మీద చేతులుంచి ప్రార్థన చేయటం ఏంటయ్యా? అతన్ని నేను అభిషేకించటం ఏంటయ్యా? అని అంటున్నాడు దేవునితో. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, అతని శిరస్సు మీద చేతులుంచు, అతనుకున్నటువంటి ఆ పాపపు పొరలన్నీ తొలగిపోయి పరిశుద్ధుడవుతాడు. నీ దగ్గరే బాప్తిస్మం పొందుతాడు, వెళ్ళు అని చెప్తున్నాడు. నేను ఒక గొప్ప సాధనంగా అతన్ని చేస్తాను. శ్రమానుభవం కలిగినటువంటి సాధనంగా చేస్తాను పద అని చెప్పేసి అననీయతో చెప్పడంతో అననీయ వెళ్ళినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. నా నామం కోసం అతను ఎన్నో శ్రమలు అనుభవిస్తాడు. నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించు అని అననీయకు చెప్పడం జరిగింది. వెళ్ళాడు, అలాగే చేశాడు ప్రియులారా. అలాంటి సౌలు ఇప్పుడు ఏమైపోయాడు? పౌలైపోయాడు. క్రైస్తవులను హింసించి, క్రైస్తవులను బాధ పెట్టినటువంటి వాడు ఏమైపోయాడో చూడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువుకు దాసుడైపోయాడు ప్రియులారా.
పౌలు అనేక పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభు కోసం చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడిన ఇష్టపడ్డాడు. రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకునుట మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. పౌలు చెప్తున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎంత కఠినుడు, ఎంత క్రూరుడు. ఇప్పుడు ఎంత నెమ్మది పరుడయ్యాడు చూడండి. మేము చచ్చిపోతామేమో అని అనుకున్నాం ఆసియాలోకి వెళ్ళినాక. కానీ దేవుడు తన కృప వలన మమ్మల్ని బ్రతికించాడని చెప్తున్నాడు. ఇంకా ఆయన చెప్తాడు, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను నేను అంటాడు. రండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 1వ వచనానికి మనం వెళితే, మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చునప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుణ్ణి నీతి మంతుడనియు దోషిని దోషనియు తీర్పు తీర్చవలెను. 2వ వచనానికి వెళదాం. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన యెడల న్యాయాధిపతి వాణ్ణి పణుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపవాలి. చూసారా, కొరడ దెబ్బలంటే బోరలాగా పడుకోబెట్టి కొడతారంట. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడతారు. అంటే 39 దెబ్బలు. ఆ ధర్మశాస్త్రం కనుక ఆ రీతిగా వాళ్ళు చేశారంట. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వచనం. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన యెడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. అందుకని వాళ్ళు 39 దెబ్బలే కొడతారు. తర్వాత ఇంకా చెప్తున్నాడు రండి. 3 సార్లు బెత్తములతో నేను కొట్టబడ్డాను అని చెప్తున్నాడు. కొరడాలతోనేమో 5 పర్యాయాలు కొట్టబడ్డాడు. 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. అంత ఎట్లా ఓర్చుకున్నాడు. నిజంగా క్రీస్తు ప్రభువులోనికి వస్తే అంత ఓర్పు ఉంటుందా? అవును. ఓర్పు, సహనం. తగువాడు లేక కాదు, బలం లేక కాదు, బలం లేక కొట్టలేక కాదు. తల వంచుకొని వెళ్ళటం నేర్చుకుంటాడు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత సమాధానం ఎలాగో నేర్చుకుంటాడు. ఎదుటివారు ఎన్ని దూషించినా భరించటం నేర్చుకుంటాడు. రండి. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. అవును. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనానికి వెళితే, అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణపు వెలుపలికి అతన్ని ఈడ్చిరి. రాళ్లతో కొట్టారు, చచ్చిపోయాడు అనుకున్నారు. నిజంగానే ఆయన కొనూపిరితో ఉన్నాడు, కానీ జనం చచ్చిపోయాడు అనుకున్నారు. పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చేశారు. కానీ శిష్యులు అతన్ని కాపాడి మరలా తీసుకొచ్చి అతనికి మరి వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన మరలా కనుఊపిరితో ఉన్నవాడు బ్రతుకుతాడు, దేవుడు బ్రతికిస్తాడు. అయినా సేవను వదిలాడా అంటే వదలలేదు. 3 సార్లు ఓడ పలికి శ్రమపడ్డాడంట. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 41వ వచనానికి వెళ్తే, 2 ప్రవాహములు కలిసిన అంటే 2 సముద్రములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలక ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. చూడండి, 2 సముద్రములు కలుసుకునే చోట ఏం జరిగింది? అమరము కూరుకుపోయిందంట, ఓడ పోతుందంట. 44వ వచనానికి వెళదాం. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరిరి. చూశారు కదా, అందులో ఈయన కూడా ఉన్నాడు. ఆ చెక్క మీద ఈయనుండి ఆ రాత్రి వేళలో మరి అట్లాగూ ఆయన ప్రార్థన చేసుకుంటానే ఒడ్డుకు చేరినట్టుగా మనకు కనపడుతుంది. ప్రియులారా, సముద్రంలో ఓడ పగిలిపోవటం, రాత్రి వేళ ఇది జరగటం, ఆయన తిరిగి ఒడ్డుకు రావడం ఎంత గొప్ప విషయం మీరు ఆలోచన చేయండి. ఇక తర్వాత రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపినటువంటి సందర్భాలున్నాయి. ఇట్లాగే ఓడలు పగిలిపోయి చెక్కల మీద అట్లాగే కూర్చొని అని ఏమండి, ఎంత భయమేస్తది ఈత రానటువంటి వాడికి. ఏదైనా నడి సముద్రంలో ఇది జరిగితే చాలా భయం కదండి.
ఓడ పగిలిపోయి ఆ ఓడ చెక్క మీద అట్ట కూర్చోవటం అంటే చలి వస్తది. ఎంత భయంకరం అలలు వస్తుంటాయి. వణికిపోతాం. భయమేస్తది. కానీ దేవుని నామం పేరిట ప్రార్థన చేస్తే అలాగుండిపోయాడండి. ఇదండి క్రైస్తవులు నేర్చుకోవాల్సింది. శ్రమలు కలుగుతాయి. వచ్చినందుకును మీరు బాధపడుతున్నారు. పౌలు చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నాడు. రాళ్ళతో కొడితే ఆయన స్పృహ కోల్పోయాడు. దేవుని విడిచిపెట్టాడా? నీకు శ్రమొస్తే దేవుని విడిచిపెడుతున్నావు. బాధ కలిగితే విడిచిపెడుతున్నావు. అనారోగ్యం వస్తే విడిచిపెడుతున్నావు. అది తగ్గలేదని ఏం దేవుడు అంటున్నావు? నీ ఆర్థిక ఇబ్బందుల్లో ఏం దేవుడు అని అంటున్నావు? దేవుడు నాకు న్యాయం చేయలేదు ఎందుకని అంటున్నావు? పౌలు ఏమనాలండి మరి? ఎన్ని ఆపదలు కలిగినాయండి. ఆపదల గురించి కూడా ఆయన చెప్తాడు రండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం రండి. ఆయన చెప్తాడు. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైనను ఆపదల్లోనూ, దొంగల వలనైనను ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైనను ఆపదల్లోనూ, అన్యజనుల వలనైనను ఆపదల్లోనూ, పట్టణముల్లో ఆపదల్లోనూ, అరణ్యముల్లో ఆపదల్లోనూ, సముద్రముల్లో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటిని. ప్రయాసముతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నాయి. ఒక కఠినుడు మారు మనసు పొందితే ఇట్లా ఉంటదా? మీరు, నేను, మనం అందరం గూడా ఇంకా కఠినులంగానే ఉన్నాం ప్రియులారా. హత్య చేయించిన వాడు, హత్య చేసినటువంటి వాడు, పసిబిడ్డలను సైతం క్రూరంగా చంపించినటువంటి వాడు, అలాంటి వ్యక్తి ఇలాగ మారిపోయాడా? ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడా? తను నమ్ముకున్నటువంటి సహోదరులే తనకు ఆపదలు తీసుకొస్తే, ఎన్నో రకాలుగా ప్రకృతి కూడా ఆపదల్ని అతని మీదకి మరి తీసుకొని వస్తే, ఇన్ని బాధలు ఎలా భరించాడు? అందుకని సరైనటువంటి విశ్వాసి బాధల్లో దేవుణ్ణి కొనియాడతాడు. దేవుని ఘనపరుస్తాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇలా ఇంకా నేను చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటున్నాడు పౌలు. చూడండి, సౌలు యొక్క జీవితం పౌలైన తర్వాత ఎంత సహించుకున్నాడో, ఎంత ఓర్చుకున్నాడో మీరు చూడండి. అది విశ్వాసులకు కావాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? నిజమైనటువంటి విశ్వాసికి ఇవేమొచ్చినా కూడా ఇబ్బంది పడడండి. దేవునితో సహవాసం చేస్తాడు కాబట్టి, పరిశుద్ధతనే కోరుకుంటాడు కాబట్టి, లోకానికి లొంగడు, పాపానికి లొంగడు. అర్థమైందా? ఈ వాక్యమును విన్నటువంటి నీవు కూడా జీవితాన్ని సరి చేసుకో. సౌలుగా ఉన్నప్పుడు ఎంత కఠినుడో, పౌలు అయిన తర్వాత ఎంత ప్రేమ కలిగిన వాడయ్యాడో, ఎంత సహనశీలుడయ్యాడో జ్ఞాపకం చేసుకొని, అంత సహనాన్ని, ఓర్పును విశ్వాసులందరూ కూడా పొందుకోవాలి. నేను గొప్ప, నేను గొప్ప అని సంఘాల్లో పోట్లాడుకోవటం కాదు. మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప అని మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు. తగ్గించుకోండి. ప్రేమించటం నేర్చుకోండి. అభిమానించటం నేర్చుకోండి. దేవుడు చెప్పినటువంటి మాటలకు లోబడండి. సౌలు పౌలైన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి కష్టాలను స్వీకరించి దేవునితో నడిచాడు. అలాగ మనమును నడవటానికి పరిశుద్ధులు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.